హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే మొదటి అప్డేట్గా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక మెయిన్ హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. ఈరోజే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. దాదాపు 11,062 పోస్టులకు ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పాత నోటిఫికేషన్ను రద్దు చేయడం జరిగింది. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు అయితే ఉంటాయి. 2023 నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం వచ్చేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న ఒక వెబ్ నోట్ను కూడా విడుదల చేశారు. 2023 నోటిఫికేషన్ రద్దు చేస్తూ 5,089 పోస్టులకైతే 2023లో ఒక నోటిఫికేషన్ అయితే డిఎస్సి పైన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది నిన్న. దానికి సంబంధించి నిన్న ఒక నోటీస్ కూడా విడుదల చేశారు. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ 5,089 పోస్టులకు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేశారో ఆ నోటిఫికేషన్కు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని క్లియర్గా మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్టికల్ రూపంలో మనకైతే ఇక ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా ఇక డిఎస్సికి సంబంధించిన వివరాలు ఏంటి మనం క్లియర్గా ఒకసారి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టికల్లో చూద్దాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులు ఉన్నాయని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. ఏ పోస్టులు ఉన్నాయో కూడా క్లియర్గా ఇక్కడ రాయేశారు. దరఖాస్తు గడువు నియమ నిబంధనలు వెల్లడించున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని క్లియర్గా రాయడం జరిగింది. ఇక్కడ మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసినటువంటి డిఎస్సి ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. నిన్న నైట్ అయితే యొక్క 5,089 పోస్టులను ఉన్నటువంటి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తుంది. నిన్న నైట్ వెబ్ నోట్ను విడుదల చేశారు. నిన్న నైట్ అయితే మనం ఎటువంటి వీడియో అయితే చేయలేదు. దానికి సంబంధించిన అప్డేటు సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొందని క్లియర్గా రాయడం జరిగింది. అదేవిధంగా ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పాత దరఖాస్తు చెల్లుబాటులో ఉంటాయని క్లియర్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డిఎస్ అభ్యర్థులు అయితే దీన్ని గమనించాలి. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. మనకు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలని ఒక హెడ్డింగ్ పెట్టి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాయడం జరిగింది. ఒక హెడ్డింగ్తో రాయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాల ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుందని ఇక్కడ ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలని ఒక హెడ్డింగ్ పెట్టి రాయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ బడిపాటని ఇక్కడ ఒక హెడ్డింగ్ పెట్టి ఇన్ఫర్మేషన్ రాసేసారు. మౌలిక వసతులపై నివేదిక అని మనకు ఒక హెడ్డింగ్ పెట్టి ఇక్కడ ఇక మెగా డిఎస్సి నోటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాయడం జరిగింది. మెయిన్గా మనం చూసినట్లయితే మనకు మెయిన్గా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈరోజే మెగా డిఎస్సిని విడుదల చేయబోతున్నారు. 11,062 పోస్టులకు పాత నోటిఫికేషన్ 5,089 పోస్టులతో వచ్చినటువంటి పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. కొత్తగా ఇప్పుడు 11,062 పోస్టులకు కొత్త మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. మే లేదా జూన్ నెలలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇక్కడ పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మెయిన్గా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇక్కడ డిఎస్సి నోటీస్కి సంబంధించినటువంటి. అదేవిధంగా మనకు డిఎస్సి పోస్టుల వారీగా వివరాలు చూసినట్లయితే ఎస్జిటి చూసినట్లయితే ఇక్కడ మనము పోస్టుల వారికి కూడా వివరాలు వస్తారు మనం తెలుసుకున్నట్లయితే ఎస్జిటి
6,508, స్కూల్ అసిస్టెంట్ 2,629, ఎల్పి 727, పీఈటీ 182, ఎస్ఈటి 1016. ఇందులో ఎస్సీ 220, ఎస్ఈటి 796, స్కూల్ అసిస్టెంట్ 220. ఇవి కొత్త ఎస్ఈటి 796. మొత్తం చూసుకుంటే 11,062 పోస్టులు. క్లియర్గా ఇక్కడ డిఎస్సి పోస్టుల వారీగా మొత్తం అన్ని ఖాళీలన్నీ ఇచ్చారు. ఏ భాగంలో ఏ ఖాళీలు ఉన్నాయని క్లియర్గా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ మొత్తం పోస్టులు చూసిందే 11,062 పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు, మెగా డిఎస్సి నోటిఫికేషన్. అదేవిధంగా మనకు చూస్తుంటే వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు. ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులు ఆన్లైన్ పరీక్షలని మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ రాశారు. ఇక్కడ డిఎస్సి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ 2,849, ఎస్జిటి 7,304, పండిట్ 727, పీఈటీ 182, మొత్తం 11,062 అని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఇవాళ నోటిఫికేషన్ 11,062 పోస్టులతో గురువారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. పాత నోటిఫికేషన్లోని 5,089 పోస్టులతో పాటు కొత్తగా మరో 5,973 పోస్టులను జత చేయనున్నారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో 4,957 జనరల్ టీచర్ పోస్టులు ఉండగా 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. తొలిసారిగా స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తుండడంతో ఆయా పోస్టులకు కొత్తగా సర్వీస్ రూల్స్ తయారు చేశారు. ఈ పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉండనున్నాయి. అయితే ఈ పోస్టులకు మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించాలని సర్కారు భావించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండడంతో అదే నెలాఖరులో పరీక్షలు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది అని ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా ఒకసారి చూస్తే మీరు జూన్ 9 తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మెగా డిఎస్సి. అక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనకు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది డిఎస్సి సంబంధించింది. నేడే డిఎస్సి నోటిఫికేషన్ 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు, గ్రూప్ 1 నోటిఫికేషన్ తరహాలో నిర్ణయం. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 5,089 పోస్టుల గతంలో నోటిఫికేషన్, అదనంగా 5,977 పోస్టులతో తాజా ప్రకటనని మనకు ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఒక మెయిన్ హెడ్డింగ్తో ఇక డిఎస్సి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు ఆర్టికల్ రూపంలో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూస్తుంటే మనకు దిశ న్యూస్ పేపర్లో డిఎస్సి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాయడం జరిగింది. డిఎస్సికి 4 నెలల టైం ఇవ్వండి అని రాష్ట్ర బీఎడ్ అభ్యర్థుల సంఘం అని ఇక్కడ ఒక మెయిన్ హెడ్డింగ్తో దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి అనుబంధ రీనోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలకు కనీసం 4 నెలల సమయం ఇవ్వాలని కోరుతూ బుధవారం రాష్ట్ర బీఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు విజ్ఞప్తి చేశారని మనకు ఇక్కడ క్లియర్గా డిఎస్సికి 4 నెలల టైం ఇవ్వండి అని ఒక మెయిన్ హెడ్డింగ్తో మనకు దిశా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వినతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు వచ్చేసి ఆదేశం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు పెంచాలన్న వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పోస్టులకు ఫిబ్రవరి 19న జారీ చేసినటువంటి నోటిఫికేషన్తో పాటు మిగిలిన వాటికి కూడా వయోపరిమితిని పెంచాలని చీఫ్ సెక్రటరీకి సూచించింది. వయోపరిమితి పెంపుదల కోరుతూ శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ పుల్లా కార్తిక్ విచారించారు. 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్పై విచారణ ముగించారని మనకు ఏజ్ లిమిట్ వినతిపై నిర్ణయం తీసుకోవాలని మనకు ఒక మెయిన్ హెడ్డింగ్తో వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఇది రాయడం జరిగింది. ప్రభుత్వానికి హైకోర్టు వచ్చేసి ఆదేశం చేయడం జరిగిందంటే ఏజ్ లిమిట్పై వినతిపై నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా చూస్తున్నది ఫ్రెండ్స్ గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు వెల్లడించడం జరిగింది.
ఈరోజు జూనియర్ లెక్చరర్ల ఫలితాలు కూడా విడుదల చేయడం జరుగుతుంది. సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 793 అధ్యాపకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురుకుల నియామక బోర్డు బుధవారం ప్రకటించింది. మొత్తం 22 సబ్జెక్టుల వారీగా జాబితాలను వెబ్సైట్లో పొందుపరిచింది. దివ్యాంగుల కేటగిరీల ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దివ్యాంగుల అభ్యర్థులతో కొందరిని వైద్య నియామక బోర్డుకు సిఫారసు చేశారు. బోర్డు ఆయా అభ్యర్థులను పరిశీలించి నివేదికలు ఇచ్చిన తర్వాత ఆ విభాగంలో జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని రాయడం జరిగింది ఇక్కడ. అలాగే గురుకులాల్లో 1922 జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు గురువారం వెల్లడి కానున్నాయి. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు కసరత్తు పూర్తి చేసిందని మనకి ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలను విడుదల చేశారు. ఈరోజు జూనియర్ లెక్చరర్ ఫలితాలు కూడా విడుదల చేస్తారన్నట్టుగా మనకి ఈరోజు ఈనాడు న్యూస్లో ఒక ఆర్టికల్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్డేట్ చూసినట్లయితే మనకు పోస్టులు చూసినట్లయితే కేంద్ర శాఖలో 2049 సెలక్షన్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి 2049 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కేటగిరీల వారీగా ఖాళీలు చూసినట్లయితే ఎస్సీ 255, ఎస్టీ 124, ఓబీసీ 456, ఈవార్ 1028, ఈడబ్ల్యూఎస్ 126 ఖాళీలు అయితే ఉన్నాయి. ఖాళీలు ఉన్నటువంటి విభాగాలు కూడా క్లియర్గా మనం చూడొచ్చు, పోస్టులు చూడొచ్చు. అదేవిధంగా అర్హత చూసినది పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వేయడం జరిగింది. వయసు కనిష్టంగా 18 ఏళ్ళు నిండి ఉండాలని రాయడం జరిగింది. ఎంపిక దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ, ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ, దరఖాస్తు సవరణ తేదీలు, కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు, వెబ్సైట్ సంబంధించి మొత్తం అన్ని ssc.government.inలో క్లియర్గా మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. క్లియర్గా ఎవరైనా యొక్క కేంద్ర శాఖలో ఉన్నటువంటి 2049 సెలక్షన్ పోస్టులకు విడుదల చేసినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించిన ఇక నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన అర్హత 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ అయితే రాశారు మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో. ఇదన్నమాట ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ వివరాలన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో మనమైతే తెలుసుకున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఎక్కువ రావడం జరిగింది. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు అయితే నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. 11,062 పోస్టులకు ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఉద్యోగ సంవత్సరానికి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుండండి. రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.